హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 5 సక్సెస్ఫుల్గా మనం 4 డేస్ టు డూ లిస్ట్ అనేది కంప్లీట్ చేసాము. ఈరోజు డే 5 అనమాట. ఒకటి చెప్పండి, ఈ 4 డేస్లో మీరేమైనా లోగా ఫీల్ అయ్యారా? అంటే ఇచ్చింది ఇచ్చినట్టు ప్రాక్టీస్ చేయలేకపోతున్నారా? డైలీ ఇదే టు డూ లిస్ట్ ఏంటి అని విసుగ్గా అనిపిస్తుందా? అలాగా అనిపిస్తే కనుక మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెట్టుకు రావడం అనేది చాలా కష్టం. కోర్స్ బోర్ అనిపించినా, చిరాకు అనిపించినా కొంచెం బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ చదవడం స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా అన్నీ అలవాటు అయిపోతాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరైతే డే 1 నుంచి డే 4 వరకు కంప్లీట్ చేశారో డన్ అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాక్సిమం కామెంట్స్ రావట్లేదు. మీరు అట్లీస్ట్ 70% అయినా క్లియర్ చేసుకున్నారా లేదా అనేది మీ ఇష్టం. ఓకే, కామెంట్ సెక్షన్లో చెప్పకపోయినా పర్లేదు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, ఎంత ప్రాక్టీస్ అయినా డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది ఆలోచించుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి మనం మాట్లాడదాం. ఈరోజు అంటే ప్రతిసారి లాగానే స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్స్ అండ్ టేబుల్స్ వాటిని మీరు ఫస్ట్ రివిజన్ చేసుకోవాల్సిందే. ఈరోజు నేను 1 to 50 ఇచ్చాను. మీరు ఇంతకుముందు ఆల్రెడీ 1 to 30, 1 to 40 చేసి ఉంటే మీరు రిమైనింగ్ 1 to 50 అనేది చేయండి. ప్రాక్టీస్ మాత్రం చేయండి, అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రతిసారి 2 DAs ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నా. కానీ అసలు డేటా ఇంటర్ప్రిటేషన్ కొత్త వాళ్లకు ఎక్కడ చూసి నేను ప్రాక్టీస్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, డిఏలో మార్క్స్ కూడా తక్కువ వస్తున్నాయని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను ఈరోజు మీరు ప్రాక్టీస్ సెషన్ అనేది ఆపేసి కొంచెం వీడియో లెక్చర్స్ వినండి, అంటే క్లాస్ వినండి. ఆ క్లాస్లో వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అనమాట. దానికోసం నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ అమర్ సార్ అనమాట. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అమర్ సార్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అంటే 3 చెప్తాను, అందులో మీకు వే ఆఫ్ లిజనింగ్కి ఏది బాగుంటుందో అది చూడండి. అమర్ సార్ క్లాసు రీసెంట్గా ఒక తెలుగు వచ్చిందని చెప్పాను, బ్యాంకింగ్ ఫర్ తెలుగు అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ బై హర్షల్ అగర్వాల్ సార్. మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్ని ఓపెన్ చేసి డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన వీడియోస్ వినండి. ఏ ఛానల్ అయినా ఓపెన్ చేయండి, మీకు ఇష్టం. తెలుగు ఓపెన్ చేస్తారా, హిందీ ఓపెన్ చేస్తారనేది మీ ఇష్టం. కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ విజిబిలిటీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మా సాల్వ్ అంటే ఏదైతే సొల్యూషన్ చేస్తారో అది కూడా మ్యాథమెటిక్స్లో కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీరు ప్రాక్టీస్ అనేది పక్కన పెట్టి క్లాసులు వినండి. నేను 2 DAలనే చెప్పాను. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక మీరు కూడా ఒక 1.5 hour 2 hours ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్లాసెస్ అయితే వినండి. ఓకే, ఆ తర్వాత మీరు గైడ్లీ ఓపెన్ చేసి ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు టెస్ట్ సిరీస్ కోసం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని పర్చేస్ చేసుకున్నారా లేదా చెప్పండి. అన్లిమిటెడ్ అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఒక్కొక్క ఎగ్జామ్లో 40-50 మాక్ టెస్ట్లు ఉంటాయి, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. అండ్ అంటే ఇది 2026 కదా, 2025, 2024, 2023 అన్నీ ఉన్నప్పుడు మీకు మోర్ దాన్ 100 ఎగ్జామ్స్ కనిపిస్తాయి ఒక ఎగ్జామ్కి. అంటే ఇప్పుడు SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఉందనుకోండి, ఒక 3 yearsకి సంబంధించి కలిపి మోర్ దాన్ 100 ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఫ్రీగా ఎక్కడ దొరకవు, తెలుగులో ఎక్కడ దొరకవు. మాక్ టెస్ట్ ఆల్వేస్ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో అక్కడ ఇలా కూడా అలాగే ఉంటుంది. సో ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ అర్థమెటిక్లో ఈరోజు నేను పర్సంటేజ్ టాపిక్స్ ఇచ్చా. మీరు ఏదైతే పర్సంటేజ్కి సంబంధించిన చార్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని చదువుకోండి. అలా కాకుండా పర్సంటేజ్ టాపిక్ అనేది వినాలి అంటే తెలుగులో అని అడుగుతారు కదా. ఫస్ట్ చందన్ లాజిక్స్ అండ్ అలాగే గైడ్లీ తెలుగులో కూడా పర్సంటేజ్ టాపిక్కి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. సో మీరు హార్డ్లీ ఇది 1 day సరిపోతుంది. క్లాస్ అయితే వినండి. క్లాస్ విన్న తర్వాత ఆ క్లాస్ వింటున్నప్పుడే మీరు కొంచెం రాసుకుంటారు కాబట్టి మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. సో డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 3 యూట్యూబ్ ఛానల్స్ చెప్పా, అందులో క్లాసెస్ వినండి. మ్యాక్సిమం ఒక 2 hours స్పెండ్ చేయండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్కి సంబంధించి, రీజనింగ్లో కూడా నేనేం చెప్తున్నాను అంటే పజిల్స్ చేయడం రావట్లేదు, స్కోర్ పెరగట్లేదని అడుగుతున్నారు. నిజమే, బేసిక్స్ క్లియర్ చేశారో లేదో కనుక్కోకుండా క్విజెస్ అటెంప్ట్ చేయమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అందుకని మీరు ఈరోజు పజిల్స్కి సంబంధించిన క్లాసెస్ వినండి. 2 యూట్యూబ్ ఛానల్స్ నేమ్ చెప్తాను, పునీత్ సార్ అండ్ అలాగే అంకుష్ లాంబా సార్. పునీత్ సార్ క్లాస్లో ఏంటి అంటే రీజనింగ్ బై పునీత్ సార్ 12 పజిల్స్ అని 12 PMకి ఒక క్లాసెస్ నడుస్తాయి అన్నమాట. అందులో డైలీ పజిల్స్ చెప్తారు. ఆ పజిల్స్ మీరు వినండి.
ఫస్ట్ డే విన్నప్పుడు అర్థం కాకపోయినా సెకండ్ డే వినండి, థర్డ్ డే వినండి, ఫోర్త్ డేకి పజిల్స్ ఎలా చెప్తున్నారు, ఎలా సాల్వ్ చేయాలి, మనము సాల్వ్ చేస్తాము బట్ ఈజీగా ఫాస్ట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి అని లెక్చర్స్ వింటేనే తెలుస్తుంది. దానికోసం సో రీజనింగ్కి ఎలాంటి బుక్స్ కొనుక్కోవద్దు అని నేను రికమెండ్ చేస్తా. ప్రాక్టీస్ కోసం, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కోసం మీరు కావాలంటే బుక్ కొనుక్కొని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎలా వచ్చాయో సాల్వ్ చేయండి తప్ప కంప్లీట్గా రీజనింగ్కి ఒక బుక్ కొనుక్కొని అందులో అర్థం కావడానికి అంటే అర్థం కాకపోతే ఎవరు చెప్తారు బుక్లో చదువుతున్నప్పుడు సొల్యూషన్స్ అనేవి. అందుకే నేను బుక్ రికమెండ్ చేయను ఫర్ రీజనింగ్కి. క్వాంట్ అంటే ఆన్సర్స్ చూసినా కూడా ఎంతో కొంత అర్థం అవుతుంది, బట్ రీజనింగ్ అనేది ఆన్సర్స్ చూస్తే కాదు, ప్రాక్టీస్ చేస్తే, క్లాసెస్ వింటే, ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తే అండ్ సొల్యూషన్స్ చేసేటప్పుడు మన వే ఆఫ్ థింకింగ్ని కొంచెం పేపర్ మీద పెట్టినప్పుడు రీజనింగ్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ గైడ్లీ అండ్ స్మార్ట్ క్రీడలో ఫ్రీ క్విజెస్ గురించి చెప్పాను కదా, అందులో రీజనింగ్ సెక్షన్ ఓపెన్ చేసేసి మీకు నచ్చిన ఒక 2-3 క్విజెస్ అటెంప్ట్ చేయండి ఈరోజు. అండ్ ఈ 2 క్లాసెస్ చెప్పినప్పుడు ఇది కూడా ఒక 2 hours స్పెండ్ చేయండి రీజనింగ్కి, అట్లీస్ట్ 1.5 hour. ఒక 2-3 పజిల్స్ చెప్పినప్పుడు 1 hour క్లాస్ ఉంటుంది. సో నేనేం చెప్తానంటే ఒక 2 hours క్వాంట్కి, ఒక 2 hours రీజనింగ్కి ఈరోజు స్పెండ్ చేయండి. అంటే ఎప్పుడు June 9th. అండ్ ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ ఇవ్వండి. అంటే మీరు క్లాస్ వింటారు కదా, క్లాస్ వింటున్నప్పుడు పజిల్స్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం అవుతుంది కదా, సో అప్పుడు మీరు ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. అంటే అప్రోచ్ మీరు ఈజీగా సాల్వ్ చేస్తున్నారా లేదా అనేది కొంచెం అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో కూడా ఏం చెప్తున్నానంటే సేమ్ ప్రతిరోజు మీరు ఎడిటోరియల్ క్లాసెస్ వినండి. అంటే ఎడిటోరియల్ నేను చెప్పిన టీచరే వినాలని ఏం లేదు, మీకు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, ఆన్లైన్ అయితే ఆన్లైన్, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఎడిటోరియల్ మాత్రం వినడం నేర్చుకోండి. మీరు హిందీ న్యూస్ పేపర్, ఎనీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇంట్లో వేయించుకోండి. అలా వేయించుకున్నప్పుడు మీరు ఎడిటోరియల్ క్లాస్ వింటూ మీ పేపర్లో ఏదైతే వస్తుందో ఆ ఎడిటోరియల్ని మీకు మీరు సొంతంగా ఫస్ట్ చదువుకోండి. చదువుతున్నప్పుడు ఆ చదివిన ప్యాసేజ్లో చాలా మీనింగ్స్ మీకు తెలియని, అంటే చిన్న చిన్న పదాలైనా పర్లేదు, రెగ్యులర్గా చూసే వర్డ్స్ అయినా అవి మీకు తెలియని మీనింగ్స్ పదాలు ఉంటాయి. ఎడిటోరియల్ క్లాస్లో ఏవైతే న్యూ వర్డ్స్ చెప్తారు కదా, ఎప్పుడు మనం వినని న్యూ వర్డ్స్, ఆ వొకాబులరీతో పాటు మీకు తెలియని మీనింగ్ కూడా మీరు చదువుకోవాలి. అలా కొంత వొకాబ్ వస్తుంది, అలా రివిజన్ చేసుకోండి. కష్టమేనండి వొకాబులరీ నేర్చుకునేటప్పుడు ఒక రోజుకి 30, 40, 50 అలా వొకాబ్ వర్డ్స్ని మనం నేర్చుకున్నప్పుడు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది, పేషెన్సీ ఉండదు. బట్ రాను రాను ఏదైనా సెంటెన్సెస్లో వే ఆఫ్ టైపింగ్ ఏదైతే ఉంటుందో, ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవే రిపీటెడ్ వర్డ్స్ కొన్ని వస్తాయి కదా, పలానా జరిగింది, పలానా మీటింగ్ జరిగింది, లేకపోతే పలానా ఈవెంట్ జరిగింది అని టాపిక్ మారినా చెప్పే విధానం అదే కదా. అలాంటప్పుడు వర్డ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం వొకాబులరీ విషయంలో ఓపిక్గా ఉండండి. ఒకేసారి చదివితే గుర్తుండాలని ఏం లేదు, రివిజన్ చేస్తూ ఉంటే, డైలీ కనిపిస్తూ ఉంటే ఆ వొకాబ్స్ అనేవి గుర్తుండిపోతాయి. వొకాబ్ రివిజన్ చేయండి 4 daysవి. 5th day వొకాబ్స్ అనేవి మీరు నోట్ చేసుకుంటారా, చదువుకుంటారా, లేకపోతే టెలిగ్రామ్లో చేస్తారని చూడండి. నేను వొకాబులరీ రాస్తున్నప్పుడు 1 day పోస్ట్ చేస్తున్నా, 1 day మర్చిపోతున్నా. సో నేను రాసుకున్నవి ఏదైతే ఉంటే అవి కంపల్సరీ పోస్ట్ చేస్తా. నెక్స్ట్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ గురించి చెప్పాను కదా, ఒక తెలుగు ఛానల్ గురించి చెప్పాను, జేకేటీ తెలుగు అకాడమీ అండ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అని. ఇందులో 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఈరోజు వీడియో చూస్తే ఈరోజే స్టార్ట్ చేయండి. గత 4 days నుంచి చూస్తే కనుక కంటిన్యూ చేయండి. డైలీ ఒక 5 days చేయండి. అంటే నోటిఫికేషన్ వచ్చేలోపు 120 రూల్స్ కంప్లీట్ చేయాలని నేను డైలీ ఈ టాపిక్ ఇస్తున్నా. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొన్న ఎడ్జెక్టివ్ టాపిక్స్ గురించి చెప్పుకున్నాము. సో ఈ ఎడ్జెక్టివ్ టాపిక్స్ అనేవి 2 కానీ 3 days కానీ మీరు చదువుకోండి. 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ బుక్ కొనుక్కుంటే అందులో ప్రతి గ్రామర్ రూల్ మీద క్విజెస్ ఉంటాయి, అటెంప్ట్ చేయడానికి బాగుంటుంది. అండ్ అలాగే మీకు సోర్సెస్ చెప్పాను కదా, గైడ్లీ స్మార్ట్ క్రీడా చెప్పాను కదా, అందులోనే ఈ క్విజెస్ అటెంప్ట్ చేయడానికి కూడా ఇంగ్లీష్లో బాగుంటాయి. ఫ్రీ క్విజెస్ అయితే అటెంప్ట్ చేయండి. అండ్ ఇడియమ్స్ పార్ట్ 1, పార్ట్ 2 నా క్లాస్లో చూసారా లేదా అనేది చూడండి. పార్ట్ 1 ఇడియమ్స్, తెలుగులో వరుణ్ ఇంగ్లీష్ అని ఒక యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది, అందులో కూడా కొన్ని ఇడియమ్స్ అనేవి చెప్పున్నారు ఒక క్లాస్లో. నేను చెప్పిందే చదవాలని ఏం లేదు, బట్ ఈ టాపిక్స్ని మీకు నచ్చిన ఛానల్స్లో చూడండి అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి
ప్రతిసారి జనరల్ అవేర్నెస్ ఓపెన్ చేయగానే మనం చేయాల్సిన పని నిన్న చదివిన డైలీ జీకే రివిజన్ చేయడము, ఈరోజు చదివే డైలీ జీకే చదువుకోవడం. అది మార్నింగ్ చదువుకుంటారా, నైట్ చదువుకుంటారా మీ ఇష్టం. మార్నింగ్ లేవగానే ఎస్టర్డే జీకే రివిజన్ చేయండి, నైట్ పడుకునే ముందు ఈరోజు జీకే చదవండి. బట్టి పట్టాల్సిన ఏం లేదు, ఒక న్యూస్ లాగా చదువుకున్నా కానీ 70% గుర్తుంటుంది. ఆ తర్వాత మీకు నచ్చిన టైంలో జీకే రివిజన్ చేసుకొని క్విజెస్ అటెంప్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. తప్పులైనా పర్లేదు, తప్పులు అవుతుంటేనే ఆన్సర్ అనేది గుర్తుండిపోతుంది. సో క్విజెస్ అటెంప్ట్ చేయండి అనమాట. నెక్స్ట్ మీరు జీకే చదువుతారు కదా ఒక 1/2 అవర్ 45 minutes. ఆ తర్వాత మీరు ఏదో ఒక టైంలో వీడియో లెక్చర్స్ వినండి. ఇప్పుడు సపోజ్ మీరు ఈ వీడియో చూసేది మండే ఆల్రెడీ ఎంతో కొంత కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు. చదివిన కరెంట్ అఫైర్స్ని అదే వెబ్సైట్ వీడియో లెక్చర్స్ యూట్యూబ్లో ఉంటాయి కదా, యూట్యూబ్లో ఒకసారి అదే లెక్చర్స్ వినండి. హార్డ్లీ 30 minutes 40 minutes ఉంటుంది. చదువుతారు అండ్ వీడియో లెక్చర్స్ వింటారు, అక్కడే 2 times రివిజన్ అయిపోతుంది. వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు మనం చూస్తాం కాబట్టి కళ్ళతో ఒకసారి గుర్తుంటుంది అనమాట. సో ఎఫ్ఐఎస్ క్లౌడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి అండ్ ఆశిష్ గౌతమ్ సార్ అట్లీస్ట్ ఒకటన్నా ఒక వీడియో లెక్చర్స్ అనేది డైలీ వినండి. ఓకే, ఇది జనరల్ అవేర్నెస్. అంటే ఇందులో క్లాసెస్ గురించి ఎక్కువ చెప్పాను కాబట్టి మీరు వీడియో లెక్చర్స్ విన్నప్పుడు అందరూ ఒకే టైంలో చూడరు కదా. 1 hour క్లాస్ ఉంటే అర్థం కాని వాళ్ళు మళ్ళీ 2 times చూస్తారు. సో వాళ్ళకి ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. అందుకని నేను టాపిక్స్ అనేవి కొంచెం తక్కువ ఇచ్చాను. నెక్స్ట్ స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, అందులో బ్యాంక్స్ ట్యాగ్ లైన్స్ చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఆర్ఆర్బీస్ గురించి అండ్ నాబార్డ్ గురించి. ఇవి 2 స్టాటిక్లో అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ మీద ఇచ్చిన టాపిక్స్ అనమాట. స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ చాలామంది ఎక్కడ చదవాలని అడుగుతున్నారు కదా, నా టెలిగ్రామ్లో ఆ పీడిఎఫ్ అనేది నేను షేర్ చేశాను. డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడం అనేది మొదలు పెట్టండి. లేదా మీరు ప్రింట్ తీసుకుంటారా అలాగే డిజిటల్లో చదువుతారా అనేది మీ ఇష్టం. బట్ అట్లీస్ట్ డే బై డే కాకుండా రోజు కాకుండా డే బై డే ఒక ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ రాయండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ చదివే వాళ్ళు ఉన్నారనుకోండి, డైలీ రాసుకుంటారు, సొల్యూషన్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ మార్క్స్ అంటే అటెండ్ చేయకుండా వదిలేసినవి నెగిటివ్ మార్క్స్ తక్కువగా ఉంటాయి. కొత్త వాళ్ళు ఏంటి అంటే ఎగ్జామ్ రాసినప్పుడు మార్క్స్ స్కోర్ చేయలేకపోవచ్చు, వదిలేసిన క్వశ్చన్స్ చాలా ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈరోజు మాక్ టెస్ట్ రాస్తే దాని ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డే చూసుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయండి, ఆ నెక్స్ట్ డే సొల్యూషన్ చూడండి. అట్లా డే బై డే చేయండి. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ అటెంప్ట్ చేసేంత వరకు వస్తుందో మీకు మార్క్స్ వచ్చినా, నా సజెషన్ మార్క్స్ వచ్చినా రాకపోయినా, మీరు నెగిటివ్ స్కోరింగ్ వచ్చినా లేకపోతే తప్పులు పెట్టినా గుర్తున్నా గుర్తు రాకపోయినా అటెంప్ట్ చేయండి. 1 hour కూర్చోవడం అనేది అంత ఈజీ కాదు. అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఒరిజినల్ ఎగ్జామ్లో. ఒక కన్సిస్టెన్సీగా కూర్చొని 1 hour స్పీడ్గా ఎగ్జామ్ రాయాలి అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తేనే అది అవుతుంది. చాలా అంత తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు దాన్ని. సో ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఐ హోప్ మనం ఈ రోజుతో మొత్తం 5 days కంప్లీట్ చేసాము. ఇంకా 15 days ఛాలెంజ్లో 10 days మిగిలి ఉంటుంది. ఈరోజు కొత్త వాళ్ళు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే మీరు ఈ రోజు నుంచి డే 1 లెక్చర్ అంటే పీడిఎఫ్ టు డూ లిస్ట్ స్టార్ట్ చేయండి. అందరికీ ఈ టు డూ లిస్ట్ అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళ కోసం మాత్రమే, అంటే ఆల్రెడీ రిపీటర్స్ ఉన్న వాళ్ళు మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు. రిపీటర్స్ ఇదే ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చోరు, ఇది ప్రాక్టీస్ చేసినా వాళ్ళ వే ఆఫ్ రీడింగ్ అనేది ఇంకా ఉంటుంది కాబట్టి వాళ్ళు కంటిన్యూ అయిపోతూ ఉంటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ Day 6లో మళ్ళీ కలుద్దాం.